సో ఊరు పేరు అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూలిపోయింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని అంటే ఏదైనా మొత్తం కూలిపోయింది అనడం వేరు, పార్ట్లో కూలిపోవడం వేరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది అంటారు, నిన్ననే నీళ్లు విడుదల చేస్తారు, ఆ నీళ్లు విడుదల చేసింది మేమే అని చెప్పుకుంటారు. కాళేశ్వరం కూలిపోయిందని మంత్రి మండలిలో ఏకంగా చెప్తారు. కమిషన్ స్పష్టంగా వివరాలన్నింటినీ పొందుపరిచింది. ఈ నివేదిక రాబోయే రోజుల్లో శాసనసభ మండలిలోనూ ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం కల్పించనున్నాం. వాస్తవంగా ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ప్రభుత్వం తరపుగా ఏకపక్ష నిర్ణయాలకు వెళ్లడం లేదు అన్నదానికి ఒకటి, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం కాళేశ్వరం మీద ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయడం జరిగింది పీసీ ఘోష్ కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో. ఆ కమిషన్ కూడా వాళ్ళ నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే కమిషన్ ఇచ్చిన తర్వాత వెంటనే దీని మీద చర్యలకు ఉపక్రమిస్తారా, లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీమ్ వేసి సిట్ వేసి దాంతో కొంత కాలయాపన చేస్తారా, లేదా దాని ద్వారా వాళ్ళని ఫ్రేమ్ చేస్తారా, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అనేక ఊహాగానాల నేపథ్యంలో నిన్న ఒక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మేము అంత హడావుడిలో లేము, అంత ఆదుర్దాలో లేము, ఖచ్చితంగా ఈ రిపోర్టుని అసెంబ్లీలో మేము ప్రవేశపెడతాము, అసెంబ్లీలో చర్చిస్తాము, అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే అసెంబ్లీ యొక్క అభిప్రాయం మేరకే దీని మీద చర్యలు ఉంటాయి అనేది ఒక చర్చ నిన్న మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి చెప్పడం జరిగింది. సో స్వేచ్ఛగా అందరి అభిప్రాయాలు, అంటే ఇప్పటి వరకు వీరి వాదన మాత్రమే విన్నారు, ఎవరి వాదన, ప్రభుత్వం యొక్క వాదన మాత్రమే బయటికి బలంగా కనిపిస్తుంది. అసలు కాళేశ్వరం వెనక ఉన్న వాదన ఇప్పటి వరకు హరీష్ రావు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ అసెంబ్లీకి ఇంతవరకు రాలేదు, తన వాదన వినలేదు. కాళేశ్వరం లాంటి ఈ ప్రాజెక్టు మీద కమిషన్ నివేదిక ఇచ్చి కర్త కర్మ క్రియ కేసీఆరే అని దాదాపుగా ఈ కాళేశ్వరం రిపోర్ట్లో చెప్పినట్లు వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎజెండా. ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఒకటి, స్వేచ్ఛగా అందరి అభిప్రాయాలను చెప్పుకోవడానికి వీలు కల్పించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రావాలని పదే పదే కేసీఆర్ని విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి రావడం లేదు, ముఖ్యమంత్రి ఆయన ఎదురుపడడం లేదు. గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉండడం, రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో చూడడం నాకు ఇష్టం లేదు అన్న పద్ధతిలో కేసీఆర్ ఉన్నారు అనే అనేక వార్తలు మనం చూసాం. దాదాపుగా ఆయన కనిపించలేదు. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి సీఎం కావడం, ఇప్పుడు సభాధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండడం, దాంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉండడం అనేది ఒక విధి విచిత్రం అని చెప్పొచ్చు, ప్రజల తీర్పు అని చెప్పొచ్చు. సో ప్రజలు తీర్పు ఇస్తే ఎవరైనా ఆ పక్క నుంచి ఈ పక్కకు వస్తారు, ఈ పక్క నుంచి ఆ పక్కకు వస్తారు, మీ అభిప్రాయాలు మీరే నియంతలు అన్న పద్ధతిలో ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యం కొనసాగదు. మేము అనుకుంటే ఇద్దరిని ఒకటే దగ్గర కూర్చోబెడతాం, ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెడతామని గత ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. సో సభాపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20 నెలలు అయిపోయినా, అసెంబ్లీ సమావేశాలు జరిగిపోయినా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావడం లేదు. అయితే ఇప్పుడు కాళేశ్వరం నివేదిక కేసీఆర్ మానస పుత్రిక. ఇది కేసీఆర్ తన జీవితంలో గొప్ప పని ఏదైనా చేశానని చాలా గొప్పగా చెప్పుకునే అంశం ఏదన్నా ఉంది అంటే అది కాళేశ్వరం రిపోర్టు. ఈ కాళేశ్వరం రిపోర్ట్ మీద ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషను కర్త కర్మ క్రియే ఈ రోజు ఈ దానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, దీంట్లో జరిగిన అవకతవకలేంది, దీంట్లో జరిగిన అక్రమాలు ఏంది అనే దాని మీద ఒక 650 పేజీల నివేదికను ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఈ దాని మీద అసెంబ్లీలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఒక కమిటీ చేస్తారు, లేకపోతే అందులో కొన్ని ప్రతిపాదనలు చేస్తుంటారు, ఆ ప్రతిపాదన ప్రకారం వెంటనే చర్యలు తీసుకుంటారు అని అనుకున్నారు. దీని మీద ఈ చర్యలు తీసుకునే అంశం మీదకి వచ్చేటప్పటికి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా ఒక పెద్ద కాలయాపన జరుగుతుంది అనుకుంటే అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశారంటే అసెంబ్లీ సమావేశాలు పెడతామన్నారు. ఏంది ఎజెండా? కాళేశ్వరం ఎజెండా. కాళేశ్వరం ఎజెండాగా సమావేశాలు పెట్టడము అని అంటే ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడా రాడా? కేసీఆర్ రాకపోతే కేసీఆర్
వాదన చెప్పే అవకాశం లేదు. కేసీఆర్ తన వాదన చెప్పకపోతే కేసీఆర్ ఈ తప్పులన్నీ చేశాడని ఒప్పుకోవాల్సి వస్తుంది అని ఆయనను ఫ్రేమ్ చేయబోతున్నారు. లేదా కేసీఆర్ వచ్చారు సభకు, సభాధ్యక్షునిగా నన్ను చూడాలి, ప్రతిపక్ష నేతగా అతను ఉండాలి, నన్ను కనీసం ఈ అసెంబ్లీలో ఒక సభ్యునిగా చూడడానికి ఇష్టపడని కేసీఆర్ ఈ రోజు సభాధ్యక్ష స్థానంలో నన్ను చూడాలి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయనను ఉండాలి, నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫోన్ కట్ కావాలి, నేను లేచి నిలబడితే ఆయన కూర్చోవాలి, ఆయన నన్ను చూసి కుమిలి కుమిలి ఏడవాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది.